హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్. ఈరోజు వీడియోలో డే టైమ్ క్లిప్ని నైట్ టైమ్ క్లిప్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం కలర్ పేజ్కి మూవ్ అవుతున్నాను. సో ఈ క్లిప్కి గ్రేడింగ్ చేయడం కోసం నేను ఇంకొక సీరియల్ నోడ్ని యాడ్ చేస్తాను. దానికోసం నోడ్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ నోడ్, యాడ్ సీరియల్ లేదా కీబోర్డ్లో ఆల్ట్ ఎస్ అయినా ప్రెస్ చేయొచ్చు. సీరియల్ నోడ్ అనేది యాడ్ అయిపోయింది. మనం యాడ్ చేసిన సీరియల్ నోడ్ని సెలెక్ట్ చేసి ప్రైమరీస్ కలర్ వీల్స్ ఉంది కదా, సో అందులో అడ్జస్ట్మెంట్స్ చేస్తూ గ్రేడింగ్ అనేది అప్లై చేద్దాం. ఆఫ్సెట్ని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, అండ్ గెయిన్ని కూడా లైట్గా డిక్రీజ్ చేస్తున్నా. అండ్ గామాని అండ్ లిఫ్ట్ని. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే బిఫోర్ ఆఫ్టర్. ఓకే, ఇంకొంచెం డార్క్ కోసం ఈ ఆర్జీబీ కర్వ్ని డౌన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ ఏరియాని కొంచెం డార్క్ చేద్దాం. దానికోసం ఈ ఏరియాని సెలెక్ట్ చేయాలి. సో విండోస్లోకి వెళ్ళేసి కర్వ్ టూల్ని తీసుకుంటున్నాను. ఏరియాని సెలెక్ట్ చేసే ముందు ఇక్కడ ఇంకో సీరియల్ నోట్ తీసుకొని అందులో సెలెక్షన్ అనేది చేద్దాం. సో దానికోసం రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ నోడ్, యాడ్ సీరియల్ అనొచ్చు లేదా ఆల్ట్ ఎస్. సీరియల్ నోడ్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు కర్వ్ టూల్ని తీసుకొని ఏరియాని సెలెక్ట్ చేస్తున్నా. ఏరియా అనేది సెలెక్ట్ చేసాం. ఇప్పుడు దీనికి డార్క్నెస్ అనేది అప్లై చేద్దాం. ఆఫ్సెట్ని నేను డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, అండ్ సెలెక్షన్ని ఆఫ్ చేస్తున్నా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసామో ఆ లైన్ అనేది ఇలా కనపడుతుంది. సో అలా కనపడకుండా ఉండాలి అంటే సాఫ్ట్నెస్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం బ్లూ లుక్ అనేది ఇద్దాం. మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు, డార్క్లో లైట్గా బ్లూ కలర్ అనేది కనపడుతుంది కదా. సో దానికోసం ముందు సీరియల్ నోడ్ని యాడ్ చేద్దాం. ఆల్ట్ ఎస్. ఓకే, ఈ సీరియల్ నోడ్లో ఆఫ్సెట్లో ఈ పాయింట్ని బ్లూ వైపుకి మూవ్ చేస్తున్నా. ఓకే, అండ్ గెయిన్ని కూడా అండ్ గామాని అండ్ లిఫ్ట్ని కూడా. ఓకే, నెక్స్ట్ దీనికి లైట్ అప్లై చేద్దాం. నార్మల్గా ఇంటికి పైన ఉంటుంది రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకుందాం. సో మనకి ఆ రిఫ్లెక్షన్ ఎక్కడ పడుతుంది? సో ఈ ఏరియాలో ఇలా పడుతుంది రైట్. సో సేమ్ అలానే మనం కర్వ్ని యూజ్ చేసి లైన్ని డ్రా చేసి కలర్ అప్లై చేద్దాం. సో దానికోసం ఇప్పుడు సీరియల్ నోడ్ని యాడ్ చేయకూడదు, లేయర్ నోడ్ని యాడ్ చేయాలి. సో మనం ఫస్ట్ ఏదైతే సీరియల్ నోడ్ని యాడ్ చేసామో అక్కడ లేయర్ నోడ్ని యాడ్ చేద్దాం. సో దానికోసం రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ నోడ్లో యాడ్ లేయర్ అనొచ్చు లేదా ఆల్ట్ ఎల్. లేయర్ నోడ్ అనేది యాడ్ అయింది. అయితే ఈ మిక్సర్ని ఇక్కడ కాకుండా ఎండింగ్లో ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ లేయర్ నోడ్ని సెలెక్ట్ చేసి మనం లైట్ ఏరియాని కర్వ్తో సెలెక్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి. ఓకే, ఇప్పుడు ఒకసారి సెలెక్షన్ని ఆఫ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ చూడండి మనకి బార్డర్స్ అనేవి కనపడుతున్నాయి. సో అలా కనపడొద్దు అంటే సాఫ్ట్నెస్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకే, అండ్ కలర్ని కూడా చేంజ్ చేద్దాం. లైట్ ఎల్లో అండ్ రెడ్ మిక్స్డ్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, కొంచెం లిఫ్ట్ని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఈ విండోస్కి కూడా లైట్ అప్లై చేద్దాం. అంటే లైక్ రూమ్ లోపల లైట్ ఉంటే మనకి అవుట్ సైడ్ ఎలా కనపడిద్ది, సో అలా. దానికోసం ఇంకో లేయర్ నోడ్ని తీసుకుంటున్నా. ఆల్ట్ ఎల్. అండ్ ఇప్పుడు కర్వ్ని తీసుకొని ఈ విండో ఏరియాని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ సెలెక్షన్ని ఆఫ్ చేసి సాఫ్ట్నెస్ని ఇంక్రీజ్ చేసి అండ్ కలర్ని లైట్ ఎల్లోయిష్గా చేంజ్ చేస్తున్నా. ఓకే, సేమ్ అలానే ఈ విండోకి. దానికోసం ఇంకో లేయర్ని తీసుకుంటున్నా. ఆల్ట్ ఎల్. ఈ విండోని కూడా సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్షన్ని ఆఫ్ చేసి సాఫ్ట్నెస్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, అండ్ కలర్ని కూడా లైట్ ఎల్లోయిష్గా చేంజ్ చేస్తున్నా. ఓకే, సో ఫైనల్గా ఇంకా ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్ చేయాలి అని అనిపిస్తే ఆ ఏరియాని సెలెక్ట్ చేసి డార్క్నెస్ని అప్లై చేయాలి. లైక్ ఇప్పుడు ఇక్కడ గ్రీనిష్లో ఉంది కదా, సో నేను ఈ ఏరియాని సెలెక్ట్ చేసి కొంచెం డార్క్గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకో సీరియల్ నోడ్ని తీసుకుంటున్నా. ఆల్ట్ ఎస్. సో దానికోసం నేను సర్కిల్ని తీసుకుంటున్నా. ఆ ఏరియాని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు కలర్ చేంజ్ చేద్దాం.
ఆఫ్సెట్ వాల్యూని డిక్రీజ్ చేస్తున్నా అండ్ లిఫ్ట్ వాల్యూని కూడా. ఓకే, సెలెక్షన్ని రిమూవ్ చేస్తున్నా. ఇలా మనకి ఎక్కడైతే డార్క్నెస్ అప్లై మిస్ అయింది అంటే అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, డే టైం అండ్ నైట్ టైం. ఈ విధంగా డావిన్సీ రిజాల్వ్లో కలర్ గ్రేడింగ్ అనేది అప్లై చేయొచ్చు.